దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఏమనుంది? ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాలుదని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వీటిని నిజమే, వారు తమ ప్రయాసములు వాటి విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ లేఖన భాగమును బట్టి దేవుని పిల్లలకు మరణం అనేటువంటిది అది వారిని విశ్రాంతిలోనికి తీసుకొని పోతుందని, దేవుని నమ్మని వారు మరణం తర్వాత వారు నిత్య వేదనలోనికి వారు తీసుకొని పోబడతారని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని నమ్మిన పిల్లలు మరణము తర్వాత వారు నిత్య విశ్రాంతిలోనికి వెళుతారని, దేవుని నమ్మని వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కాలదన్నుకున్న వారు కూడా మరణిస్తారని, ఆ మరణము తర్వాత వారు నిత్య వేదనలోనికి నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంతటా ఇప్పటి నుండి అంటే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించిన ఆ క్షణం మొదలుకొని ఈ లోకంలో మనం ఎప్పుడు మరణించినా సరే మనము ధన్యులమే అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ఓ 10 నిమిషాలకో, నమ్మిన ఓ 10 రోజులకో, నమ్మిన ఓ 10 సంవత్సరాలకో నువ్వు ఎప్పుడు మరణించినా సరే నువ్వు ధన్యుడివే అని క్రీస్తు నందు మరణించిన వారందరూ కూడా వారి విశ్రాంతిలోనికి నెమ్మది కలిగిన స్థలంలోనికి వెళుతున్నారని, క్రీస్తును నమ్మకుండా క్రీస్తు ప్రేమను కాలదన్నుకొని మరణించిన వారందరూ కూడా నిత్య నాశనంలోనికి వారు వెళుతూ ఉన్నారని, అక్కడ వారు వేదన పడతారని దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒకానొక రోజున ఒక వ్యక్తిని ఒక సేవకుల దగ్గరికి తీసుకొని వచ్చారు. వచ్చి ఆ బంధువులందరూ కూడా, ఇంటి వారందరూ కూడా ఆ సేవకులతో చెప్తూ ఉన్నారు, అయ్యా మా వారికి అనారోగ్యం వచ్చి మేము తిప్పని హాస్పిటల్ అంటూ లేదు, దాదాపు 20-30 లక్షలు మేము ఖర్చు పెట్టాం, తిరగని దేవుళ్ళ గుళ్ళు అంటూ లేవు, తిరగని మాంత్రికులు అంటూ లేదు, ఎన్ని తిప్పినా కూడా నా ఆరోగ్యం ఇక బాగా అవ్వట్లేదు, దినదినము కూడా మరణానికి దగ్గర అవుతూ ఉంటున్నాను. అలాగే తనకు వచ్చినటువంటి జబ్బు చేత నిత్యం కూడా బాధపడతా ఉంటే మరి బాధను మేము చూడలేకపోతూ ఉంటున్నాము. ఎవరో ఒక మాట చెప్తే, అమ్మ అన్ని నింపారు కదా, గుళ్ళు గోపురాలు అయిపోయాయి, మాంత్రికులు అయిపోయారు, అన్ని దవాఖానాలు నింపారు, ఇక ఏ ప్రయోజనం లేక తెచ్చి ఇక్కడ పడుకోబెట్టారు కదా, ఒక్క అవకాశం ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళి ఒక ప్రయత్నం చేయండి, ఏమవుతుంది, ఒక అవకాశం ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించండి అని ఎవరో చెబితే వారి మాటలు బట్టి ఆ మందిరానికి ఆ పేషెంట్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ పేషెంట్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆ సేవకుడు మరి వారితో ఏమని చెప్తా ఉన్నాడంటే, అమ్మ మీరు దేవుడు మీకేదో మేలు చేస్తాడని నమ్మకంతో ఆశతో మీరు దేవుని మందిరానికి ఈ రోగిని మీరు తీసుకొని వచ్చారు. సరే, దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు, అలాగే మీరు ఆశ కలిగి ఆయన సన్నిధికి వచ్చారు కాబట్టి దేవుడు మీకు 2 మేలులు ఆయన చేస్తాడు అని చెప్తాడు. అందులో మొట్టమొదటి మేలు ఏంటంటే, ఈ డాక్టర్లు కానీ ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మాంత్రికులు తాంత్రికులు బాగు చేయలేనటువంటి ఈ రోగం ఏదైతే ఉందో ఆ రోగాన్ని దేవుడు ముట్టి స్వస్థపరిచి మరికొంతకాలం ఆయుష్నిచ్చి ఈ లోకంలో మరికొంతకాలం ఆయన జీవింపజేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు. దేవుడు అటువంటి మేలును చేయవచ్చు. రెండవదిగా, ఒకవేళ ఈయనకు వచ్చినటువంటి ఈ జబ్బును బట్టి ఆ రోగాన్ని బట్టి ఆయన మరణించాల్సి వస్తే దేవుడు ఒకవేళ ఆ వ్యక్తి దేవుణ్ణి అంగీకరించినట్లయితే ఆయన పాపములను క్షమించి ఆయన పాపముల నుంచి ఆయనను విడిపించి దేవుడు తనకు నిత్య జీవాన్ని పరలోక రాజ్యంలో స్వాస్థాన్ని అనుగ్రహింపజేస్తాడు.
కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మీకు దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి దేవుడు 2 రకాలైన మేలులను చేస్తాడు. మొట్టమొదటి మేలు ఏంటంట, దేవుడు ఒకవేళ ఆయన చిత్తమైతే, ఆయన కృప అయితే ఆయన ముట్టి బాగు చేసి రోగాన్ని తీసేసి మరికొంతకాలం ఆయన బ్రతికించటకు సమర్థులైనటువంటి దేవుడు. ఒకవేళ ఆ మేలైనా చేయొచ్చు, లేదంటే అదే రోగంతో వ్యక్తి ఒకవేళ మరణించినట్లయితే, ఒకవేళ ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకొని ఒకవేళ పశ్చాత్తాపడ్డట్లయితే దేవుడు తన పాపాలు క్షమించి తన కలువరిలో రక్తంలో ఆయన కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడుగా తీర్చి ఆయన రాజ్యంలో చేరేటువంటి ఆ కృపను ధన్యతను కూడా దేవుడు అందరికీ ఇవ్వచ్చు. ఈ 2 రకాలైన మేలులను దేవుడు ఆ వ్యక్తికి చేస్తాడు. ఇంతకాలం ఈ రోగం చేత ఎన్నో సంవత్సరాలుగా అతడు ఆయాసం పడుతున్నాడని మీరు చెబుతా ఉంటున్నారు. ఒకవేళ క్రీస్తు లేకుండా మరణిస్తే మరింత ఆయాసంలోనికి, మరింత వేదనకరమైన స్థలంలోనికి అతడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఒకవేళ ఆయన క్రీస్తుని నమ్మినట్లయితే దేవుడి 2 రకాలైన మేలులను చేస్తాడన్నమాట. ఒకవేళ దేవుడు తన చిత్తమైతే ఆయన ముట్టి బాగు చేస్తాడు. ఆయన బాగు చేయలేని రోగం అంటే రోగం ఏది లేదు. ఒకవేళ ఆయన చిత్తమైతే ముట్టి బాగు చేసి లేవనెత్తుతాడు, మరికొంతకాలం బతికిస్తాడు. ఒకవేళ ఆయన చిత్తమైతే, ఒకవేళ ఆ వ్యక్తి క్రీస్తును తన సొంత రక్షకులను అంగీకరిస్తే ఆయన పాపాలు క్షమిస్తాడు, ఆయన దోషాలను మన్నిస్తాడు, ఆయనకు పాప క్షమాపణ, మార్గం, రక్షణ ఆయనకి ఇచ్చి తన నిత్య జీవరాజును అతను చేర్చుకుంటాడు. ఈ లోకంలో ఈ బ్రతుకు కాలం అంతా చివరి 5-10 సంవత్సరాల కాలంగా ఆ రోగంతో, ఆ వ్యాధితో ఆయాసకరమైన జీవితమైన బ్రతికాడు కదా. అప్పుడు ఈ రోగంతో మరణిస్తూ క్రీస్తు ఆయన మరణిస్తే నిత్య జీవరాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. అక్కడ నిత్యము ఆ విశ్రాంతిలోకి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు మరి ఆ 2 రకాలైన దేవులను మీకు చేస్తాడని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఆ వ్యక్తి అన్నాడు కదా, సరే అయ్యా నేను దేవుని నమ్ముకుంటాను, క్రీస్తును నా దేవుడిగా నా రక్షకునిగా అంగీకరిస్తాను అని ఆయన ప్రభు దగ్గర పశ్చాత్తపడి మరి కన్నీళ్లు మార్చు ప్రారంభించినప్పుడు దేవుడు తన కృప ద్వారా తన రోగాన్ని ముట్టాడు. అలాగే కొంతకాలం ఆరోగ్యం, ఆయుష్ కూడా ఆయన పొడిగింపజేశాడు. అలాగే మరి ఆయన తన బిడ్డగా అంగీకరించి తన పరిచయంలో పాల్భావిస్తూ తన పరిచయంలో తిరిగేవాడికి కూడా ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటూ వచ్చాడు కొన్ని రోజుల వరకు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే ప్రభునందు మృతి పొందుతారో వారు ధన్యులని చెప్పేసి వారు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారని, క్రీస్తు నందు మరణం అది ధన్యకరమైనదని, క్రీస్తు లేని మరణం అది వేదనకరమైనటువంటిది అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు నమ్మిన పిల్లలుగా దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి ధన్యతల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆయన పిల్లలమైన మనకు అనుగ్రహింప చేసిన ధన్యతలను మనం 3 రకాలుగా మనము విభజించవచ్చు. అందులో మొదటి రకం ఏంటంటే గత కాలమందు దేవుడు మనకు చేసినటువంటి ధన్యతలు, రెండవదిగా ప్రస్తుత కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతలు, మూడవదిగా భవిష్యత్ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతలు అని చెప్పేసి ఈ 3 రకాలుగా మనం వాటిని విభజించవచ్చు. అందులో మొదటి రకం మనం చూసినప్పుడు గత కాలంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే దేవుడు మనకు అనుగ్రహింప చేసినటువంటి ధన్యతల గురించి మనం ఒకసారి దేవుడి యొక్క వాక్య భాగంలో మనము చూద్దాం. గత కాలంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్మినప్పుడు దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ధన్యతలు ఏంటో మనము చూద్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు గత కాలంలో దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ధన్యతలు ఏంటో మనము చూద్దాం. కీర్తన 32 మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని ధన్యుడుగా చేశాడట. ఏం చేశాడట అంటే మన అతిక్రమాలకు పరిహారము కలగజేశాడట, మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని ఆయన కలగజేశాడు. పాపులమైన మనలను క్రీస్తు కలవరసిన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన మనలను చేసి ఉన్నాడు. ఇది గత కాలంలో దేవుడు మనకు అనుగ్రహింప చేసినటువంటి ధన్యత. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం.
దేవుని కృపా మహదేశ్వరులను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అనేటువంటి మాట. అనగా మన పాపములకు క్షమాపణ యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగి ఉన్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఏ భేదము లేదు, అందరూ కూడా పాపులే అని దేవుని యొక్క లేఖన భాగం మనకు సెలవిస్తా ఉంది. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు పాపం వల్ల వచ్చు జీతము మరణము అని కూడా దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తా ఉంది. అలాగే కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు అన్న విషయాన్ని మనం అక్కడ చదువుతూ ఉంటాం. వాడు పుల్లు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అని అక్కడ మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ పాపులేనని, పాపం వల్ల వచ్చిన జీతం మరణమని, ఏ మనిషి కూడా తను తాను పాపంలో నుంచి విడిపించుకోలేడని, అలాగే తన వారిని కూడా పాపంలో నుంచి విడిపించలేడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరి పాపం అంటే ఏంటి అని మనం చూసినప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం ఏమనుకుంటుందంటే, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే పాపములను తీసివేయుటకై యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమాయెను అన్న విషయాన్ని మనం అక్కడ చదువుకుంటాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆ యొక్క మాటలు మనం అక్కడ చూస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియను అనేటువంటి మాట. అలాగే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అనేటువంటి మాట. కాబట్టి ఈ లోకంలో ఏ మానవుడు కూడా తన్ను తాను పాపముల నుంచి విడిపించుకోలేడని, అలాగే ఏ మానవుడు కూడా తన వారిని పాపంలో నుంచి విడిపించలేడని దేవుని యొక్క వాక్య భాగంలో మనకు సెలవించినట్లుగా ఈ లోకంలో ఏ మానవుడు కూడా తన సొంత ప్రయత్నముల ద్వారా తన పాపం నుంచి తాను విడిపించుకోలేడని, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడని తెలిసినటువంటి ఆ దేవుడట తన కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించాడట. ఆయన మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకై కలువరి శిలువలో ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, 1 కొరింథీ 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాసి ఉంది కదా, లేదా 3వ వచనాన్ని 1 నుంచి 3-4 వచనాలు చదువుకున్నప్పుడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, ఆయన లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి ఎవరైతే ఈ సువార్తను వింటారో, ఎవరైతే ఈ సువార్తను అంగీకరించారో, దేవుడు తన గొప్ప రక్షణ వాక్యాన్ని ఆయన తన కృప ద్వారా మనకు అనుగ్రహింపజేస్తారు. కాబట్టి గత కాలంలో ఆయన మనకు అనుగ్రహించిన ధన్యత ఏంటి అని మనం చూసినప్పుడు, క్రీస్తునందు పాప క్షమాపణ, మారు మనసు, నిత్య జీవాన్ని, రక్షణ భాగ్యాన్ని దేవుడు తన కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహింపజేశాడు. అలాగే మరొక ధన్యత ఏంటి అని మనం చూసినప్పుడు,
యోహాను సువార్త 1:12 మనం చదువుకుంటున్నప్పుడు, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఇది దేవుడు గత కాలంలో మనకు అనుగ్రహించినటువంటి ధన్యతల్లో రెండవ ధన్యత. ఒకప్పుడు దేవునికి మనకి ఎటువంటి సంబంధము లేదు. ఈ లోకంలో మనము చీకటిలో, అంధకారంలో, అజ్ఞానంలో, అపవాది సంబంధములుగా బ్రతుకుతున్నటువంటి మనలను దేవుడు తన సువార్త ద్వారా దర్శించి ఆయన రక్షణ సువార్తను విని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహింపచేసి ఆయన కుమారుల దేవుడు మనకు స్వీకరించి ఆయన పిల్లలుగా దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహింపచేశాడు. ఇది దేవుడు గత కాలంలో మనకు అనుగ్రహింపచేసినటువంటి రెండవ ధన్యత. అలాగే మూడవ ధన్యత మనం చూసినప్పుడు అపోస్తుల కార్యం 3:26 అపోస్తుల కార్యం 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీరు ప్రతివానిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాడు. మూడవ ఆశీర్వాదం అంటే దుష్టత్వం నుంచి విడిపించబడడమే దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం. కాబట్టి ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలు మనం రెండు రకాలుగా చూసినప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నప్పుడు ఆరోగ్యం కావచ్చు, ఒకవేళ ఆయుష్కాలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒకవేళ అధికారాలు కావచ్చు, ఒకవేళ ఆస్తిపాస్తులు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, లేదా వస్తు వాహనాలు, ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మనము ఎంచుతాం. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అంటే పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ, నిత్య జీవం, పరలోక రాజ్యంలో స్వాస్థ్యం. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అందరికీ అనుగ్రహింపజేస్తాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడి ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఆయన తన కృప ద్వారా అనుగ్రహింపజేస్తూనే ఉంటాడు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనము దేవుని మందిరానికి రావాల్సిన పని లేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవాల్సిన పని అసలే లేదు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనేటువంటివి అనగా రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, నిత్య జీవం, పరలోక రాజ్యంలో చోటు అనేటువంటిది కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అది మనకు దొరికేటువంటి ఆశీర్వాదం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ లోక సంబంధమైన వాటి కొరకు రావాల్సిన పని లేదు. నువ్వు యేసుక్రీస్తును నమ్మినా నమ్మకపోయినా, ఆయన మందిరానికి వచ్చినా రాకపోయినా, ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా భౌతికపరమైన ఆశీర్వాదాలు దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుగ్రహింపజేస్తూనే ఉన్నాడు. ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, ఆయుష్ ఇస్తూ ఉన్నాడు, పంటలు ఇస్తూ ఉన్నాడు, వెండి బంగారాలు ఇస్తూ ఉన్నాడు, అధికారాలు ఇస్తూ ఉన్నాడు కదా, వివాహాలు జరుగుతూ ఉన్నాయి, సంతానం కలుగుతూ ఉంది. లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఏ పుస్తకం ఆయన దగ్గర రావడం పనే లేదు. ఆయన దగ్గరికి ఎక్కువ రావాలట అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం, శాశ్వతమైన ఆశీర్వాదం కోసమే ఆ ప్రభు దగ్గరికి మనము రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే ఒక అంటాడు కదా, ఒకటి ఈ లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నరకం పాలు చేసుకుంటే వారికి ఏమీ ప్రయోజనం. ఏదో ఒక రోజున ఈ లోకంలో నువ్వు సంపాదించినవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. నువ్వు సంపాదించుకున్న నీ కుటుంబం, నీ భార్య పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు, నీ కులము, నీ పాలివారు, నీ స్నేహితులు, నువ్వు సంపాదించుకున్న వెండి బంగారాలు, సంపాదించుకున్న అధికారాలు, సంపాదించుకున్న సర్టిఫికేట్లు, ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఒంటరిగా నువ్వు వెళ్ళిపోవాల్సిందే. లోకంలో భౌతికపరమైన ఆశీర్వాదాలు ఏవి కూడా నీ వెంట వచ్చేవి కాదు. చనిపోయిన తర్వాత దింపుడు గల దగ్గర అయ్యో పెట్టరాదు, బంగారు గుండెం లేకుండా ముక్కుపోవు కదా, పెట్టరాదు అని చెప్పేసి అంటారు. అంటే కనీసం అదైనా పెట్టరాదు, అదైనా మంచిపోతారేమని చెప్పి వీళ్ళు అనుకుంటారు.
కదా, అది కూడా తీసుకొని వెళ్ళారు, అది కూడా తీసుకొని వెళ్ళే అవకాశము లేదు. అలాగే ఈ లోకంలో నువ్వు సంపాదించింది ఏది కూడా నీ వెంట రాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోలేదు. ఏదో ఒక రోజున అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లోకంలో నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నువ్వు సంపాదించిన సంపాదనను ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున విడిచిపెట్టి ఒంటరిగా ఈ లోకం నుంచి నీవు వెళ్ళిపోవాల్సిందే. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తి ఆయన అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించి చరిత్రకెక్కినటువంటి వాడు. ఆయన అతి చిన్న వయసులోనే మరణకరమైన జబ్బు చేత ఆయన మంచాన పడ్డప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులందరినీ విలిపించి, అరే బాబు ఎంత డబ్బైనా ఖర్చు పెడతామని బతికించండి, నాకు వైద్యం చేయాలని చెప్పేసి అంటే సార్ మేము కూడా ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత ఆయన మరణానికి దగ్గర అయినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు ఆయన విలిపించి వారితో ఆయన 3 కోరికలు ఆయన చెప్పాడు. ఆ 3 కోరికలు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటాడు కదా, మరి బాబు నేను మరణించిన తర్వాత నా సమాధి పెట్టుకుని 2 రంధ్రాలు చేసి నా 2 చేతులు ఇలా బయటకు పెట్టాలి. ఇది మొదటి కోరిక. రెండవ కోరిక ఏంటి అంటే నేను చనిపోయిన తర్వాత నన్ను ఇంటి నుంచి సమాధి వరకు తీసుకుని వెళ్ళేటప్పుడు నేను సంపాదించిన వెండి, బంగారు, వజ్రాలు, వైద్యులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు మీద కూడా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అది రెండవ కోరిక. మూడవ కోరిక ఏంటి అంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధి పెట్టను నాకు ఏ డాక్టర్ అయితే వైద్యం చేశారో ఆ డాక్టర్ల బృందమే నా శవపేటను మోసుకుంటూ నా ఇంటి నుంచి మొదలుపెట్టు సమాధి వరకు వాళ్ళే నాకు వైద్యం చేసిన డాక్టర్లే నా శవపేటను మోసుకొని వెళ్ళాలని చెప్పేసి 3 కోరికలు అలెగ్జాండర్ తన యొక్క అధికారుల దగ్గర ఆయన విన్నవించుకున్నారు. ఆ తర్వాత అందులో ఒక అధికారి కొంచెం ధైర్యం చేసి ఆయన దగ్గరికి వచ్చేసి ఏంటి సార్ ఇంత కోరికలు ఏంటి, అసలు ఈ కోరికలు ఎందుకు కోరుతా ఉన్నావు, ఎందుకు దీని వెనకాల మర్మం ఏంటని చెప్పేసి అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి చక్రవర్తి అతి చిన్న వయసులోనే ప్రపంచమంతటిని నేను జయించగలిగాను. ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యవంతుడిగా, గొప్ప రాజుగా, గొప్ప చక్రవర్తిగా నేను పూర్తి పొందాను. అయితే నా తల్లి గర్భం నుంచి నేను ఒట్టి చేతితో భూమి మీదకి వచ్చాను. అలాగే చనిపోయిన తర్వాత నేను ఒట్టి చేతితో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నా సంపదలు ఏమి, నా ఐశ్వర్యం ఏమి, నా పేరు ప్రఖ్యాతులు, అధికారాలు ఇవేవి కూడా నా వెంట నేను తీసుకొని పోవట్లేదు. వట్టి చేతులతోనే వచ్చాను తల్లి గర్భం నుంచి భూమి మీదకి. అలాగే వట్టి చేతులతోనే భూగర్భంలోకి నేను వెళ్ళిపోతా ఉంటున్నాను. ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలి. అందుకే నేను ఆ విధంగా నా 2 చేతులు బయటకు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. తర్వాత రెండవదిగా ఎందుకు సార్ ఆ సంపదంతంలో చదువుకుంటూ పోతున్నాం అంటే అలెగ్జాండర్ అతి చిన్న వయసులోనే ఎంతో సంపన్నుడుగా ఎన్నో రాజ్యాలు జయించి ప్రపంచ చక్రవర్తిగా ఎంతో సంపదలు ఆయన పోగేసుకున్నాడు. కానీ అందులో ఒక చిన్ని గర్వపడతారని తీసుకొని వెళ్ళలేకపోయాడన్న ఆ సందేశాన్ని ఇవ్వడానికి ఆ విధంగా చదువుకుంటూ పోమని చెప్పేసి అంటా ఉన్నారు. మూడవ కోరిక ఏంటి సార్, డాక్టర్లు ఎందుకు పోయారు, మస్తున్నాగా మేమందరం కూడా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటారు కదా, జీవమరణాలు డాక్టర్ల చేతిలో లేవు, కేవలం వాళ్ళు కూడా మనుషులే, కాబట్టి జీవమరణాలు దేవుడి చేతిలో ఉన్నాయి అన్న సందేశాన్ని ప్రపంచానికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా శవపేటికను డాక్టర్లే పోయాలి అని చెప్పేసి ఆయన 3వ కోరికను ఆ విధంగా కోరడం జరిగింది. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక రోజున అన్నీ విడిచిపెట్టి లోకం నుంచి నీవు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు సంపాదించుకున్న ఏది కూడా నీ వెంట రాదు అనేటువంటి సత్యాన్ని నీవు గమనించాలి. మరి ఏమి వస్తాయట నీ వెంట, నువ్వు ఏం తీసుకుపోతావు ఈ లోకంలో నుంచి నీ వెంట అని చెప్పేసి మనం ఆలోచన చేసినప్పుడు అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చివరి భాగంలో మనం చూసినప్పుడు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. నువ్వు సంపాదించుకున్న ఏది వెంట రాదు, దేవుడు అనుగ్రహించిన భౌతికపరమైన ఆశీర్వాదాలు ఏది వెంట రావట, కానీ వెంట వచ్చేది ఏంటి అని మనం చూసినప్పుడు నీ మంచి చెవులే, నీ పాప పుణ్యాలే, అవి నీ వెంట వస్తాయని దేవుడి యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తా ఉంది. నీ పాప పుణ్య కార్యాలు నీ వెంట వస్తాయని
వాటిని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడని, వాటిని బట్టి దేవుడు తన శిక్షను నీకు విధిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లోక చట్టం మనుషులు పాపం చేసినప్పుడు నేరస్తులు విధించే శిక్షలు ఎలా ఉంటాయంటే కదా, కొంత డబ్బు జరిమానా విధించడము, ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేయడము, లేదా కొన్నిసార్లు ఆ నేరం మరీ తీవ్రమైనదైతే ఉరి స్తంభానికి ఎక్కించడము. ఇది ఈ లోక చట్టాలు చేసేటువంటి తీర్పులు, శిక్షలు. కానీ పరలోక చట్టం నీకు విధించేటువంటి శిక్ష ఏంటి అంటే నిత్య నరకం, వేదనకరమైనటువంటి స్థలంలోకి నిన్ను పంపించడమే. అక్కడ అగ్ని ఆరదు, కొలుపుచారు. అలాగా శిక్ష ఎంతకాలం అట? యుగ యుగాలు ఉండాల్సిందే. యుగ యుగాలు కూడా ఆ శిక్షను అనుభవించాల్సిందే. కాబట్టి ఆ నిత్యమైన ఆ దేవుని శిక్షలోంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకు బదులుగా తాను మరణించి నిన్ను దేవుని ఉగ్రతలో నుంచి, ఆ దేవుని శిక్షలో నుంచి నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు సర్వలోక రక్షకుని భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చిందే నిన్ను నన్ను రక్షించడానికి, నీకు బదులుగా నాకు బదులుగా కలువరి శిలువలో ఆయన మరణించడానికి యేసుక్రీస్తు ప్రభు సర్వలోక రక్షకుని భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. కలువరి శిలువ మీద ఆయన మేకులతో కొట్టబడి మరణించాల్సి వచ్చింది. లోకంలో ఒక పిచ్చోడు ఉంటాడు కదా, రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి ఒక పిచ్చోడు తిరుగుతూ ఉంటాడు, చేతిలో ఏదో పుస్తకం పట్టుకుంటాడు. వాడు ఏమంటాడంటే 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు, ఆయన మిమ్మల్ని ఎట్లా రక్షిస్తాడని చెప్పేసి. ఆయన వచ్చింది పాపులమైన మన కోసం ఆయన మరణించడానికి. ఆయన చావకపోతే సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించకపోతే నీవు నేను మనమంతా కూడా నరకములో యుగయుగాలు కూడా వేదన అనుభవించాల్సింది. కాబట్టి నిన్ను నన్ను దేవుని యొక్క ఉగ్రతలో శిక్షలోంచి తప్పించి మనందరికీ నిత్య జీవరాజ్యంలో శ్వాసను అనుగింపజేయడానికే ఆయన సర్వలోక రక్షకుని భూమికి దిగి వచ్చాడు. నీకు నాకు బదులుగా ఆయన కలువరి శిలువలో మరణించి తన గొప్ప రక్షణ భాగ్యాన్ని తన కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువ త్యాగం ద్వారానే, ఆయన చిందించిన అమూల్య పరిశుద్ధమైన రక్తం ద్వారానే మన పాపలకు ప్రాయశ్చిత్తం దొరికింది. ఆయన రాజ్యంలో స్వాతంత్రం చూడడం అనేటువంటిది అది మనకు దొరికింది. కాబట్టి ఇది గత కాలంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి ధన్యతలు ఏంటట? మన పాపములకు ప్రాయశ్చిత్తము దొరికింది, అలాగే పాప క్షమాపణ మారులకు రక్షణ దొరికింది, అలాగే దేవుని కుమారులు మనం అయ్యాం, అలాగే లోకం నుంచి మనం విడిపించబడి దేవుని రాజ్యంలో మనము చేర్చబడ్డాము. ఇది గత కాలంలో దేవుని పిల్లలపై మనకు దేవుడు అనుగ్రహింపజేసినటువంటి ధన్యత. ఇప్పుడు ప్రస్తుత కాలం ముందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ధన్యతలు ఏంటి అని మనం చూసినప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనాల వరకు మనము చదువుకుందాం. ప్రస్తుత కాలంలో దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి ధన్యతలు ఏంటి? లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుండి 23 వచనాల వరకు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్టాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీరు పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకముకు గొప్పదయ్యును. వారి పితరులు ప్రవక్తలను అదే విధముగా చేసిరి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా కొన్ని మాటలు మనము చూద్దాం. 4వ వచనం నుండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు,
వారు కనికరములు పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుడు కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. కాబట్టి ప్రస్తుత కాలంలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ధన్యతలు ఏంటి అని మనం చూసినప్పుడు, ఆయన కొరకు మనం ఈ లోకంలో శ్రమలను అనుభవించేటువంటి ధన్యతను దేవుడు తన కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహింపజేశాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్మినందుకు ఈ లోకంలో అనేక సార్లు మనం నిందించబడాల్సి వస్తుంది, అనేక సార్లు మనం అవమానాలు భరించాల్సి వస్తుంది, అనేక సార్లు మనం గాయపరచబడాల్సి వస్తుంది, కొన్నిసార్లు మరణకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా మనుషుల జీవితంలో అవి వస్తూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభు నమ్మినందుకు మరి దుఃఖపడాల్సినటువంటి రోజులు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు నమ్మినందుకు నిందలు అవమానాలు పొందాల్సినటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. ఒకానొక రోజున మా తమ్ముడు చనిపోయినప్పుడు రాత్రి 12 గంటల సమయంలో కులస్తులు అందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమని బెదిరిస్తూ ఉన్నారంటే, సరే మీ నాన్న టైంలో ఏదో విడిచిపెట్టాను కానీ ఇప్పుడు మాత్రం నేను విడిచిపెట్టేదే లేదు. ఒకవేళ నీవు యేసుక్రీస్తు ప్రభు దాంట్లోని ఒకవేళ మీ తమ్ముడు చావు చేస్తే మేమందరం కూడా నేను కులంలో నుంచి వెలివేస్తాము. నీ ఇంటిలో భవిష్యత్ కాలంలో ఏది జరిగినా మీ ఇంటికి మేము రాము. అలాగే మా ఇళ్లలో ఏది జరిగినా కూడా నిన్ను మా ఇళ్లలోకి మేము పిలువము. కుల బహిష్కరణ చేస్తాము నువ్వు ఆ మాట వినకపోతే. ఇది రాత్రి 12 గంటల సమయంలో కులస్తులు వచ్చి మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక. కాబట్టి ఆ సమయంలో నేను అనుకున్నాను, ఒకవేళ వాళ్ళందరూ వస్తూ ఉంటే నేను అనుకున్నాను కదా, ఏదైనా హెల్ప్ చేస్తారేమో, నా పరిస్థితుల గురించి వాళ్ళు తెలుసుకొని ఏదైనా సహాయం చేస్తారేమో, ఆ ఉద్దేశంతో వస్తున్నారేమో నా దగ్గరికి ఒకరి తర్వాత ఒకరని చెప్పేసి అనుకున్నాను. కానీ వారి ఉద్దేశాలు వేరు. ఇప్పుడు ఆ సమయం నేను ఏంటంటే అన్నాను వాళ్ళతోటి, ఈ సమయంలో మీరు నాతో మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి కాదు. ఏదో అనుకున్నది జరిగిపోయింది, మరి నీ దగ్గర రేపటి దినం జరగబోయే సమాధి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన వనరులు నీ దగ్గర ఉన్నాయో లేవో, ఒక డబ్బు ఉన్నదా లేదా, ఒకవేళ లేకుంటే ఎక్కడైనా తెమ్మంటావా, ఈ కార్యక్రమాన్ని మొత్తం మీద జరిగించమంటావా అని చెప్పేసి అలా అడిగితే మీ పెద్దరికాన్ని నేను గౌరవించేవాడు. కానీ నా బలహీనతను మీరు ఆసరా చేసుకొని ఎలాగైనా సరే క్రీస్తుకు విరోధమైనటువంటి కార్యాలను, క్రీస్తుకు దూరం చేసిన పనులను వీరి ద్వారా ఇప్పుడు కరెక్ట్ దొరికిన ఇదే పొజిషన్, ఇదే మంచి అవకాశం. కాబట్టి ఎలాగైనా సరే వీరితో క్రీస్తుకు విరోధమైన కార్యాలు మేము జరిగించాలని అనుకోవడం అది మీ అజ్ఞానం. మీరు ఒకవేళ వచ్చినా సరే రాకపోయినా సరే జరిగే కార్యక్రమం ఏది ఆగదు. కాబట్టి మీరు నన్ను చేర్చుకున్నా సరే, మీరు నన్ను వెలివేసినా సరే క్రీస్తు కోసం నేను వెలివేయబడడానికి రెడీ అని చెప్పి నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి కొన్నిసార్లు క్రీస్తు కోసం ఒకవేళ మనం నిందలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనుషుల చేత వెలివేయబడాల్సినటువంటి రోజులు కూడా వస్తాయి. మొన్న ఈ మధ్యలో ఉన్నారు కులం పెద్ద మనుషులు, యూత్ లీడర్లో, మరి యూత్ లీడర్గా నువ్వు నిలబడాలంటే మీ నాన్న చనిపోయాడు కదా కులం పెద్ద మనిషి, రేపటి దినం నువ్వు కులం పెద్ద మనిషి స్థానంలోకి నువ్వు రావాలంటే మాతో పాటు నువ్వు అన్నీ చేయాలి, మాతో పాటు నువ్వు గుళ్ళకు రావాలి, నువ్వు అన్నీ చేస్తేనే నువ్వు దానికి అర్హుడవు, ఒకవేళ లేకుంటే కష్టమైంది అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను కదా, అది నాకు ఉన్నా సరే లేకపోయినా సరే దాంతో నాకు పని ఏమీ లేదు.
కాబట్టి నేను క్రీస్తు కొరకే నేను ఉంటాను, క్రీస్తు విరోధంగా నేను నడుచుకున్నాను. పెద్ద మనిషి అనేటువంటిది, ఆ పోస్ట్ అనేటువంటిది అది పెద్ద ఏం లేదు. దేవుడు నాకు అనుగ్రహించిన పోస్ట్ ఉంటుంది, దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఉంటుంది. ఆ పోస్ట్, ఆ పదం అనేటువంటిది పెద్ద ఏమి కాదు. కాబట్టి మీ బెదిరింపులకు భయపడి అయ్యో నా పదే పోతే ఎట్లా అని చెప్పేసి మీరు చెప్పినట్టుగా నడిచేవాడిని కాదు. కాబట్టి మీ ఇష్టం ఉన్నదో మీరు పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఆ పదవద్దు, దేవుని విరోధమైన కార్యాలయంలో పాల్పొందిన అందరం కూడా వద్దు. దానికి నాకు పెద్ద లెక్కే లేదు. దేవుడు నాకు అనుగ్రహించిన ఆ ధన్యత ముందు అది ఎన్నిక అయినదేమీ కాదు. ఏ యోగ్యత లేనటువంటి నాకు దేవుడు తన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఏ యోగ్యత లేనటువంటి నన్ను దేవుడు తన సేవకునిగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ పదవి ముందు అది పెద్ద ఎన్నికేమీ కాదు. కాబట్టి నేను మీరు చెప్పిన కొంతమ కోరికలకు ఇదే అవకాశంగా ఎలాగైనా సరే క్రీస్తు విరోధంగా నడిపించాలన్న మీ కుయుక్తిని తలంపులకు నేను లోబడేవాడిని కాదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పి బయటకు వచ్చేసాను. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు కొరకు కొన్నిసార్లు మనుషుల చేత మనం దూషింపబడాల్సి వస్తుంది, మనుషుల చేత మనం నిందలు భరించాల్సి వస్తుంది, మనుషుల చేత మనం అవమానం పాలు కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనుషుల చేత మనం వెలివేయబడాల్సినటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో కొన్నిసార్లు రావచ్చు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24 నుంచి 27 వచనాలు చూసినప్పుడు మోషే గురించి అక్కడ కొన్ని చక్కని మాటలు మనం అక్కడ చూస్తాం. మోషేనట ఐగుప్తు ధనాన్ని ఆయన విడిచిపెట్టాడట. మోషేనట ఐగుప్తు యొక్క అధికారాన్ని ఆయన విడిచిపెట్టాడట, సుఖభోగాలను విడిచిపెట్టాడట. అంత మాత్రమే కాదు, ఆయన క్రీస్తు కొరకు నిందలు అనుభవించడానికి ఆయన రెడీ అయ్యాడని చెప్పేసి దేవుని యొక్క వాక్య భాగంలో మనం అక్కడ చూస్తూ ఉంటాం. అనగా దేవుని కోసము ఆయన ఐగుప్తు రాజు అయ్యేటువంటి పరిస్థితిని ఆయన వదులుకున్నాడు. దేవుని ప్రజల కోసము ఐగుప్తు సుఖభోగాలు ఆయన వదులుకున్నాడు. దేవుని యొక్క ప్రజల కోసము ఆయన మరి అవన్నీ కూడా వదులుకొని ఆయన బయటకు వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో పాపమైన మన కోసం ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి తన్ను తాను రిక్తులుగా చేసుకొని ఈ భూమికి దిగి వచ్చినట్లు మనం అక్కడ చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాసింది కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహింపజేసెను అనేటువంటి మాట. కాబట్టి క్రీస్తు కూడా ఆయన మన కోసం తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడని, ఆయన మానవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడని, ఆయన మన కోసం మరణించాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకుంటున్నప్పుడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడు నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరలోచోరికి పోగువాడుగా
కానీ బాధ అనుభవింపదగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను అనేటువంటి మాట. కాబట్టి క్రీస్తు కొరకు శ్రమపడడం, క్రీస్తు కొరకు నిందలు భరించడం, క్రీస్తు కోసం అవమానాలు భరించడం, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతలే అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ఈ మధ్యలో మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నాం. ఎక్కడో సువార్త ప్రకటించడానికి ఏదో సంఘం వారు పాపం ఆటో ఏదో వెహికల్ తీసుకొని వాళ్ళు గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా పేడ నీళ్ళు కలిపి వాళ్ళ మీద జరుగుతూ ఉంటున్నారు. పేడ నీళ్ళు కలిపి వాళ్ళ మీద జరుగుతూ ఉంటున్నారు. వారేదో ప్రజలను ప్రేమించి మాలాగా వీరు కూడా రక్షణ పొందాలి, వీరు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రేమతో వాళ్ళని ప్రేమించి ఉపవాసాలని కన్నీళ్లు గార్చి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఉద్యోగాల పనులని విడిచిపెట్టుకొని త్యాగపూర్వకంగా మా సహోదరులకు మా ప్రజలకు ఎలాగైనా సరే దేవుడి రక్షణ సువార్తను ప్రకటించాలని, వారిని నరకంలో నుంచి తప్పించాలని ఉద్దేశంతో వారి ప్రేమతో సువార్త ప్రకటించాలని పోతే వీళ్ళేమో పేడ నీళ్ళు కలిపి వాళ్ళందరి మీద చదువుతూ ఉంటున్నారు. మరికొన్ని చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు, మరికొన్ని చోట్ల చంపుతూ ఉన్నారు, మరికొన్ని చోట్ల దేవుని మందిర సంబంధమైన ప్రాథమిక ఆస్తులన్నీ కూడా వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. కొన్ని మతోన్మాద సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయంటే క్రైస్తవులను కొడితే మీకు ఇంత డబ్బు, వాళ్ళను గాయపరిస్తే ఇంత డబ్బు, వాళ్ళను చంపేస్తే ఇంత డబ్బు, వాళ్ళ పనులను ఆటంకపరిస్తే ఇంత డబ్బు అని చెప్పేసి ఆ యువతకు ఆఫర్లు పెట్టి వాళ్ళను రెచ్చగొట్టి ఓ సైన్యంగా వాళ్ళని తయారు చేసి క్రైస్తవ సంఘాలను ఎలాగైనా సరే హింసించాలి, వాళ్ళ పనులను ఆటంకపరచాలి, వాళ్ళ మందిరాలను పూర్తి చేయాలి, వాళ్ళను గాయపరచాలి, వాళ్ళని చంపివేయాలి, ప్రతిదానికి ఇంత రేటు అని చెప్పేసి రేటు కట్టి మరి కొన్ని మతోన్మాద సంస్థలు క్రైస్తవులపైన సేవకులపైన మరి క్రైస్తవుల యొక్క ప్రాపర్టీపైన దాడులు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అనగా మనమేదో పాపం చేశామని, మనమేదో నేరం చేశామని ఈ శ్రమలను అనుభవించడం లేదు, కానీ ఈ లోకానికి మేలు చేయాలనే ఉద్దేశంతో మనం వెళ్తూ ఉన్నాం. వారి మేలు మరి మనం పని జరిగిస్తూ ఉంటుండగా లోకంలో ఉన్న అజ్ఞానులు, అంధకార సంబంధమైన మనసు కలిగిన వారు అనేక సార్లు దూషిస్తూ ఉన్నారు, అనేకులు హింసిస్తూ ఉన్నారు, దాడులు జరిగిస్తూ ఉన్నారు, కొన్నిసార్లు చంపేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత కాలంలో దేవుడి పిల్లలుగా మనం దేవుడు అభివృద్ధి ధన్యతలు ఏంటంటే ఆయన కొరకు శ్రమ పడేవారిగా, ఆ శ్రమంలో ఆయన బట్టి ఆనందించేటువంటి వారిగా దేవుడు అటు ధన్యకరమైన జీవితాలలో దేవుడి కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహింపజేశారు. ఇది ప్రస్తుత కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి, మన మీద నేరం చేసామనో, మన మీద తప్పని చేసామనో ఈ లోకం చేత మనం హింసించబడడం లేదు, దూషింపబడడం లేదు, కానీ మనం మేలు చేసి మనం కీడును అనుభవించేవారుగా, వాళ్ళ క్షేమాభివృద్ధిని కోరి వారి చేత దూషింపబడేవారుగా, వాళ్ళ ఆత్మ రక్షణ కోసం ప్రయాసపడి వారి చేత హింసించబడి చంపేటట్టుగా దేవుడు అంటే కూడా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తారు. కాబట్టి క్రీస్తు మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు, క్రీస్తు మన కోసం ఆ శ్రమను అనుభవించాడు, క్రీస్తు మన కోసం ఆయన మరణించారు కనుక ఆయన శ్రమంలో పాలువారమై ఉండేటువంటి ధన్యతను దేవుడి కృప ద్వారా ఈ ప్రస్తుత కాలంలో ఆయన మనకు అనుగ్రహింప చేస్తూ ఉంటున్నారు. ఈ ప్రస్తుత కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతలు. అలాగే మూడవదిగా భవిష్యత్ కాలంలో దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ధన్యతలు ఏంటో కూడా మనము చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-4 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-4 వచనాలు. యోహాను సువార్త 14:1-4 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచలేచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని యెడల నేనున్న స్థలంలో మీరును ముందులాగున మరల వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గం మీకు తెలునని చెప్పాను. కాబట్టి భవిష్యత్ కాలంలో
దేవుడు మనకు అనుగ్రహింపజేయడం ధన్యత ఏంటట, యేసు క్రీస్తు రెండవసారి లోకానికి తిరిగి రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడట? ఆయన సంఘమైన మనలను ఆయన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళడానికి. ఇది భవిష్యత్ కాలంలో దేవుడి నుంచి మనం పొందుకోబోయేటువంటి ధన్యత. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి మనము చదువుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులవచ్చు, దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్లుగా నడుచుకునవలనని, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడవలనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలపరుచున్నాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకు పాలు దొరికింది. అనగా పరలోకములో దేవుడి రాజ్యంలో మనకు స్వాస్థ్యం అనేటువంటి దేవుడు అనుగ్రహింపజేశాడు. ఇది భవిష్యత్ కాలంలో మనం పొందుకోబోయేటువంటి ధన్యత. అలాగే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధానభూత శబ్దముతోను దేవుని పూలతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదన సజీవులమై నిలిచింటూ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు మేఘముల మీద పరిపోబడదు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకటినొకడు ఆదరించుకోండి. ఇవి భవిష్యత్ కాలంలో మనం పొందుకోబోయేటువంటి ధన్యతలు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమే మనకు ఆయన అనుగ్రహించినటువంటి ధన్యతలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక హెచ్చరిక మాటను చూసి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 15:18 వచనం. అంతేకాదు, క్రీస్తు నందు నిద్రించిన వారును నశించి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. కొందరు ఏమయ్యారంటే, యేసు క్రీస్తు ప్రభువునందు చనిపోయిన వారు కూడా నరకానికి వెళ్ళిపోయారు. క్రీస్తు నందు నిద్రించిన వారు కూడా నశించిపోయారు. వీళ్ళెవరు అంటే నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు, మారు మనసు లేనివారు, దేవుని భయము లేనివారు. కాబట్టి వారు కూడా నశించిపోయారు. ఈ జీవిత కాలంలో మాత్రమే మనం క్రీస్తును నమ్ముకున్నట్లయితే ఈ మనంత దౌర్భాగ్య లోకం మరొకడు ఉండడు. యేసు క్రీస్తును నమ్ముకుంది ఈ భూలోకం వరకు మాత్రమే కాదు కదా. ఈ భూమి మీద నాకు చాలా ఉంటుందాలు, ఆయుష్ ఉంటుందాలు, డబ్బు ఉంటుందాలు, వెండి బంగారాలు ఉంటుందాలు, ఏ శ్రమ లేకుంటే చాలు, ఏ రోగం రాకుంటే చాలు అని ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఒకవేళ మనం నిరీక్షించినట్లయితే
మనంత దరిద్రుడు ఈ లోకంలో మరొకడు లేడు. యేసుక్రీస్తుని నమ్ముకుంది ఈ లోకం కొరకు కాదు కానీ దేవుని రాజ్యం కోసం, భవిష్యత్ కాలమైన రాజ్యాన్ని చేరడం కోసం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినప్పుడు 22 నుంచి 22 ఆదామునందు అందరూ ఏలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అనేటువంటి మాట. అలాగే 20వ వచనాన్ని, ఇప్పుడైతే నిద్రించిన వారికి ప్రథమ ఫలమున క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే పుత్ర పునరుద్ధానము కలిగేను అనేటువంటి మాట. కాబట్టి ఎవరైతే ఈ లోకంలో ప్రభువు కోసం జీవిస్తారో, ప్రభువులో మరణిస్తారో, వారు రేపటి దిన ప్రభువుతో పాటు వారు తిరిగి లేపబడతారు. ఎవరైతే ప్రభువు కోసం బ్రతకకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, ఒకవేళ క్రైస్తవ పేరు పెట్టుకొని క్రైస్తవ సమాజం జీవించుకున్నా కూడా రేపటి దినం వారు నాశనం నుండి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్య భాగం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరం